5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలైతే మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మీద అందరి దృష్టి అయితే ఉంది. దీంట్లో ముఖ్యంగా తమిళనాడులో పార్టీ పెట్టి 2 ఏళ్ళు అయినటువంటి చిన్న పార్టీగా ఉన్న టీవీకే పార్టీ ఈరోజు అధికారం దిశగా అడుగులు వేస్తుంది. దాదాపు 112 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎన్నికల ఫలితాల సరళ మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే మనం డిఎంకే 51 స్థానాల్లో, ఏఐఏడిఎంకే 71 స్థానాల్లో, ఇక విజయ్ పార్టీ టీవీకే పార్టీ 112 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. అటు పశ్చిమ బెంగాల్లో కూడా గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ఈసారి అధికారం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసినటువంటి పరిస్థితి ముందంజలో ఉంది. క్లియర్ ఫలితాలు మనకు ఒక 1 or 2 hours లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని మనం ఎలా చూడాలి? చరణ్ గారు, ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలు చూసినప్పుడు అనూహ్యం కాదు కానీ విజయ్ గారు ముఖ్యమంత్రి పీఠం వైపు వెళ్ళడం అనేది ఒక సంచలనం. దీనికి 2-3 కారణాలు మనం పరిశీలించాలి. మొదటి కారణం ఇనానమస్గా అంగీకరించాల్సింది, అధికారంలో ఉన్న డిఎంకే పట్ల ఒక తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఆ పార్టీని ఓడించాలి అన్న కసి లాగా కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ పదం అంటున్నానంటే కసి అని, ఏఐడిఎంకే ఒక ప్రతిపక్షం, విజయ్ గారు ఒక ప్రతిపక్షం. 2 ప్రతిపక్షాలు బాహాబాకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు అడ్వాంటేజ్గా మారాలి డిఎంకేకి. అడ్వాంటేజ్గా మారకపోగా తనకు విడిగా తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన 2 ప్రతిపక్షాల కన్నా వెనకబడిపోవడం, 2 ప్రతిపక్షాలని అడ్వాంటేజ్గా తీసుకోవాల్సిన పార్టీ ఆ 2 పార్టీకి 3వ పార్టీగా మారిపోవడం అనేది చాలా విచిత్రమైన పరిణామం. కాబట్టి ఇది ఒక అనూహ్యంగా కనిపిస్తుంది. అంటే అంత వ్యతిరేకత ప్రజల్లో డిఎంకే పట్ల ఉన్నది అనేది క్లియర్గా అర్థమవుతుంది. 2, విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన చూపిన చొరవ, తెగింపు ఇవన్నీ ఖచ్చితంగా ఆకట్టుకున్నాయి. దానికి నేను రీజన్ ఏమనుకుంటున్నానంటే, ఒకటి, తమిళనాడు సమాజం అన్ని రాష్ట్రాల్లోనూ వ్యక్తి పూజ ఉంటుంది. తమిళనాడులో వ్యక్తి చుట్టూ ఆరాధన చాలా ఎక్కువ ఉంటుంది. తమిళనాడులో ఒక ఎమోషనల్గా మా జాతి అంటే తమిళ జాతి అనే పదాలు కూడా వస్తుంటాయి. ఒక కరుణానిధి గారు, ఒక జయలలిత గారు, ఎంజి రామచంద్రన్ గారు వాళ్ళకి ఐకానిక్ లీడర్స్గా ఉన్నారు పార్టీలు ఏమైనా కూడా. దురదృష్టవశాత్తు 3 చనిపోయారు. ఆ తర్వాత స్టాలిన్లో అలా చూసుకుని ఆయన అప్పటికే కరుణానిధి కొడుకుగానే ఆయన చూశారు. కరుణానిధి చనిపోయేంత వరకు ఈయన ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మొత్తం స్పేస్ని కొంతమేరకు ఆక్రమించుకున్నాడు, మొత్తం ఆక్రమించుకోలేకపోయినాడు. తమిళ సమాజానికి స్టాలిన్ ఈజ్ లీడర్ అని చెప్తాం కానీ సమాజం అంత ఓన్ చేసుకోలేదు. కనుచూపు మేరలో ఎవరు కనపడట్లేదు. ఆయన కూడా నెక్స్ట్ కొడుకు అప్పగిచ్చే పని. కొడుకు ఆ స్థాయికి ఇంకా రావట్లేదు, ఉదయనిధి స్టాలిన్ గారు. ఈ టైంలో మాకు ఒక లీడర్ కావాలి, మాకు ఒక పెద్ద దిక్కు కావాలి అనే భావన కూడా తమిళనాడులో బలంగా ఉంది. ఒకసారి రజనీకాంత్ కొంత ట్రై చేసినాడు కానీ ఆయన నిలబడలేకపోయినాడు. విజయ్ గారు వయసుతో సంబంధం లేకుండా అలా నిలబడడానికి ప్రయత్నించినాడు. ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడకపోవచ్చు, కానీ వేసిన అడుగులు 2 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్న అడ్జస్ట్ కాకుండా ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కొట్లాడదాం, నిలబడదాం, టార్గెట్ సీఎం, సింహం సింగల్ ఇట్లాంటి దాంతో ఉండడం వల్ల ఇతను నిలబడతాడేమో మనతో అనే భావనకి తమిళనాడు సమాజం వచ్చింది. కానీ తమిళనాడులో ఉన్నటువంటి లీడర్షిప్ వ్యాక్యూమ్, విజయ్ గారు దాన్ని చూసిన చొరవ నిస్సందేహంగా ఈ విజయ తీరానికి ఆయన దాటిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ రకంగా తమిళనాడు ఫలితాలు మనం చూడవచ్చు. మరొక వైపు అటు విజయ్ గారి విజయానికి సంబంధించి విజయ్ గారిని ఏపీలో పవన్ కళ్యాణ్ గారితో అలాగే జగన్ గారితో పోల్చి చూస్తూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ రోజు అవి మరికొంచెం ఎక్కువగా నడుస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఈ ముగ్గురు కంపారిజన్ ని మనం ఎలా చూడాలి? 2 వేరువేరుగా చూడాలి. విజయ్ గారు, జగన్ గారు, విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వేరువేరుగా చూడాలి. నెంబర్ 1, విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇద్దరులో చాలా సారూప్యత కనిపిస్తుంది. జగన్ గారిలో పవన్ కళ్యాణ్, మన విజయ్ గారిలో జగన్ చూడొచ్చు. ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ దశలో పార్టీ పెట్టాడు? ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఈయన కాంగ్రెస్ మ్యాన్. రాజశేఖర రెడ్డి గారు తండ్రిగా చనిపోయాడు. ఆయన కొడుకుగా కాంగ్రెస్ ఎంపీ, ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీ. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, బలమైన ప్రతిపక్షం, చిన్న ప్రతిపక్షం కాదు. 90 సీట్లు ఎంత ఉన్నాయి ఆ రోజు అనుకుంటారు, 90-70 ఎంత ఉన్నాయి. వాళ్ళు జగన్ గారిని ఎదగనీయకుండా చేయడం కోసం కాంగ్రెస్తో కలవడానికి సిద్ధపడ్డారు. ఒక దశలో విప్పు జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారు.
రాజకీయ వ్యూహంలో భాగంగా. మూడోది ఒక ప్రభంజనంలా చిరంజీవి గారు 18% ఓట్లతో వచ్చినాడు. నాలుగోది అస్తిత్వవాదానికి ప్రతినిధిగా తెలంగాణ అవుతుంది టీఆర్ఎస్. 4 పార్టీలు ఉన్నాయి. జగన్ గారు యా నుంచి తీసుకుంటే కాంగ్రెస్ని తీసుకోవాలి, కాంగ్రెస్ మెన్. ఎస్. ఇట్లాంటి దశలో ఇంకొకరైతే సాహసం చేసి ఉంటారు. 2 ఆ టైంలో అనూహ్యంగా కేసులు, 16 నెలలు జైలు, ఇంట్లో ఎవరు లేరు, మహిళలే మొత్తం, అమ్మ చెల్లి భార్య. ఇట్లాంటి సమయంలో ఏమైనా సరే నా తండ్రి లాగా నేను కూడా ముఖ్యమంత్రి కావాల్సిందే, ఎన్ని రోజులైతే అన్ని రోజులు, ఎంత ఇబ్బందులు అయితే అంత ఇబ్బందులు అని సాహసంతో వెళ్ళాడు. ఆయన పాపులర్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళని ఉద్దేశించి కొన్ని మాట్లాడారు. శ్రీకాంత్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, నేను కూడా మీతో వచ్చేస్తానా అంటే వద్దని చెప్పినాను. నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, నేను రాజకీయాల్లో నిలబడతానా బతక రాజకీయాల్లో ఏం చేస్తానో తెలియట్లేదు, నా గమ్యం నాకు అర్థం కాలేదు, తిండికి డబ్బు ఉంది, ప్రయత్నం చేస్తాను, సక్సెస్ అయితే హాయిగా నా పని నేను చేసుకుంటా, వ్యాపారాలు. అలాంటి ఆలోచన నాకు ఎందుకు వస్తాయి, ఆయనకే నమ్మకం లేదు. నమ్మకం లేని వాతావరణం ఉన్నా కూడా నమ్మకాన్ని నిలబడిన తీరు జగన్ గారిని లీడర్ని చేసింది. మామూలుగా ప్రాంతీయ పార్టీ పెట్టిన వెంటనే గెలవాలి, లేకపోతే ఆ పార్టీ మునిగిపోతుంది. చిరంజీవి గారు పాపులర్ హీరో, 18 సీట్లు వచ్చేసరికి నేరుగా కాంగ్రెస్లో కల్పించారు తన కళ్ళ ముందే. ఇట్లాంటి దశలో రాజీ పడకుండా జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కొట్లాడినాడు. ఖచ్చితంగా విజయ్ గారు కూడా తమిళనాడులో 2 బలమైన పార్టీలు, ఏఐడిఎంకే అండ్ డిఎంకే, 2 మధ్య బలమైన ఓటింగ్ పోలరైజేషన్ ఉంది. ఏఐడిఎంకే వెనకాల బీజేపీ ఉంది. ఈ టైంలో పార్టీ పెట్టాలన్న సాహసమే గొప్పది కదా. అని అప్పుడు ఆయనకి ఊరికి మార్గం చూపించాడు. జగన్ చూసి నేర్చుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రయోగాలు చూస్తాడు కదా, సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలు ఎట్టేది ఆయన స్టడీ చేస్తాడు కదా. ఆ స్టడీకి జగన్ గారు ఒక మంచి ఎగ్జాంపులర్ గా నిలబడ్డాడు. ఆయన 4 పార్టీలు ఉన్నప్పుడు పార్టీ పెట్టిగా గెలవాలేంది, నేను 2 పార్టీలు ఉన్నప్పుడు ఎందుకు పెట్టకూడదు, నిలబడదామని నిలబడ్డాడు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఆయన ప్రదర్శించిన తీరు. తమిళనాడులో ఎవరో జగన్ అభిమానులు ఆయన ఫోటో ఇచ్చారు. జగన్ విజయ్ గారు కలిసి పెళ్లిలో ఉన్న ఫోటోని ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చినప్పుడు మామూలుగా అయితే తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు, దాన్ని హాయిగా లోపల పెట్టుకుంటాడు. ఎందుకంటే జగన్ ప్రేమించేవాళ్ళు, చంద్రబాబుని ప్రేమించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించేవాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు తమిళనాడులో. ఈయన ఫోటో చూపిస్తే మిగతా వాళ్ళు ఓట్లు వేయరు కదా అని దొంగతీరు రాజకీయాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. విజయ్ గారు అట్లా వెళ్ళలేదు. తమిళనాడులో మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. జగన్ అభిమానించే వాళ్ళందరూ యంగ్టర్క్ నన్ను అభిమానిస్తున్నారు, మన ఉండోడితో ఉందాం, ఆ 2 ఏమైతే అది అవుతుంది అనే సాహసం చాలా గొప్పది. ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. ఆ ఫోటో అందరికీ చూపించినాడు. అట్లాంటి క్రిటికల్ సమస్య వచ్చినప్పుడు ఆయన ధైర్యంగా చేసిన చొరవ కూడా ఉంది. కాబట్టి జగన్ గారి యొక్క ప్రభావం విజయ్ గారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని నేచురల్ గా జగన్ గారిని ఆయన్ని పోల్చుకునే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి పోల్చి చూడలేము. ఆయన రూట్ వేరు, ఈయన రూట్ వేరు. ఆయన ఏదైనా సరే సాధిద్దాం, గెలపద్దాం అంటున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? తెలుగుదేశం, వైసీపీ. పవన్ కళ్యాణ్ గారు నిలబడచ్చు కదా, 2 పార్టీలు నిలబడ్డాడు కదా. ఆయన ఇంకా చిన్న పార్టీలు పెద్ద ఉన్నాయి ఆడ తమిళనాడులో. 2, నాకున్న లిటిల్ నాలెడ్జ్తో తమిళనాడులో విజయ్ గారు ఎంత పాపులరో ఆంధ్ర తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ పాపులర్ అని అనుకుంటా సినిమా హీరోగా. పైపించి ఒక బెగ్గెస్ట్ క్యాస్ట్ కూడా ఆశగా ఉంది మాకు, మా వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని. ఇంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఒక 10 ఏళ్ళు ఉందాం, కొట్లాడదాం, అందరూ 2 కొట్టేసి లోపలికి వద్దాం, ఆయన 4 కొట్టేసి వద్దామని ముఖ్యమంత్రి అయినాడు. ఆయన 2 కొట్టేసి వద్దామని ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మనం ఈయన కొట్టేద్దాం, వాళ్ళతో ఉందాం, వాళ్ళు కొట్టేద్దాం, వీళ్ళతో ఉందాం అనే ధోరణితో రాజకీయాలు చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ కాన్సెప్ట్ లో ఆయనతో పోల్చలేము, కానీ ఆయన అభిమానులు పోల్చుకుంటారు. ఇంకా మళ్ళీ రేపు తెల్లారితో వచ్చి 15 ఏంటి ఇవన్నీ అన్నాడు అనుకోండి, విజయ్ గారికి ఉన్న గడిచి నీకు లేవా అంటారు. ఇట్లాంటి పోలిక పవన్ కళ్యాణ్ రోజు, ఇది పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది. ఓకే, ఇక మనకి తమిళనాడు ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ మీద ఎలా ఉండబోతుంది? 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, అన్ని రాజకీయ పార్టీల్లో ఒక ప్రభావం ఉంటుంది. 2 ప్రధాన పార్టీల మధ్య పోలరైజ్ అయింది తమిళనాడు. ఏదైనా సరే ఒక్క ఎగ్జిట్ పోల్ అయినా విజయ్ గెలుస్తాడని చెప్పిందా? కారణం ఏంటంటే డిఎంకే ఒక బలమైన పునాది, ఏఐడిఎంకే బలమైన పునాది. ఒక కొత్త వ్యక్తి వచ్చి కొత్త రాజకీయాలు చేయడానికి ట్రై చేసినాడు. అదేంటి, ఆయన నిలబెట్టిన అభ్యర్థులందరూ చాలా కొత్త వాళ్ళే, ఈ ముదిరిపోయిన ఊరిని పెట్టుకోవాలి. ఆయన సమాజంలో బలమైన సెక్షన్ ఇప్పుడున్న చాలా మంది రాజకీయ నాయకుల్ని వ్యతిరేకిస్తూ ఉంది. విధిలేని పరిస్థితుల్లో ఓట్లు వేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎన్ని రోజులు ఓట్లు వేస్తారు? 1 రోజు వేస్తారు, 2 రోజులు వేస్తారు.
విజయ్ లాంటి వాడు కొత్తవాడు వస్తే మొత్తం టర్న్ అయిపోతారు. లేకపోతే 2 ప్రధానమైన పార్టీలు కొట్టాడబారేసి విజయ్ వెనకాల వచ్చినారంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడున్న చాలా మంది రాజకీయ నాయకులు సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన మీద కోపంతో, ఈయన మీద కోపంతో యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం, వైసీపీ కొత్త రాజకీయాల్ని ఎంకరేజ్ చేయాలి. కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. ప్రోత్సహించకపోతే విజయ్ గారు లాంటి ప్రయత్నం చేస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పాత తరం రాజకీయ నాయకులు, పాత తరం అంటే పాత తరం కాదు, ముదిరిపోయినోళ్ళు. అంటే ఇష్టారాజ్యంగా Yes. బలం, అజమాయిషి, నియంతృత్వాలు ఇవి వచ్చేసినాయి చాలా మందికి. ఇట్లాంటి వాళ్ళని సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. అంతర్లేని ముఖ్యంగా కొత్త తరం ఓటర్లు యాక్సెప్ట్ చేయట్లేదు. అందువల్ల కొత్త తరాన్ని తీసుకురావాలి. అందుకు కూడా రాజకీయాల్లో కొత్త మళ్ళీ ఆయన కొడుకు, ఈయన కొడుకు ఇట్లా తీసుకొచ్చారనుకోండి, పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి సమాజంలో కొత్త రాజకీయాలను కోరుకుంటుంది సమాజం అనేది మనకు తమిళనాడు ఎన్నికలు అన్ని పార్టీలు గుణపాఠంగా నేర్చుకోవాలి. కాబట్టి ఈయన బలమైనోడు, ఈయన లేకపోతే గెలవలేమని కాదు. బలహీనుడు పెట్టినా కూడా రాజకీయ పరిస్థితిని గురించి కొట్టేస్తాడు అనేది. ఇప్పుడు డిఎంకే చీప్గా ఉన్నటువంటి స్టాలిన్ గారు ఓడిపోతారని ప్రచారం జరుగుతుంది ముఖ్యమంత్రి. ఏమైనా జరగచ్చడానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది పవన్ కళ్యాణ్ గారి పైన అదనపు ప్రభావం. రేపు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 15 ఏళ్ళన్నా ఇంకేమన్నా కూడా ఒక మానసిక ఒత్తిడి ఆయన పైన ఉంటుంది. ప్రతిదానికి విజయ్ గారిని పోల్చుకుంటారు. నువ్వు ఎందుకు ఉండలేవు? కాబట్టి విజయ్ గారి పోలిక అనేది జగన్ గారికి అడ్వాంటేజ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి డిసడ్వాంటేజ్. ఇక్కడ మనం Okay. నాకు నాయకత్వ లక్షణాలు లేవని అనుకోండి, ఆయనకి ఏమున్నాయి? నువ్వన్నా 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు, ఆయనకి ఏమున్నాయి? మీకన్నా కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది, ఆయనకి ఏమున్నాయి? ఆయనకన్నా పెద్ద హీరో మీరు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇవన్నీ అడ్డుకులో పెట్టి నాకేం తెలియదు అంటే ఎట్టు కుదురుతుంది? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు స్వతంత్రంగా ముందుకు పోండి అనే ఒత్తిడి మరింత పవన్ కళ్యాణ్ గారి పైన పెరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎట్టు ఎదుర్కొంటాడు, ఎట్టు చూస్తాడో చూడాలి.